బీసీలను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీలపై కపట ప్రేమను ఒలకబోయడం కాంగ్రెస్ కు పరిపాటిగా మారిందని విమర్శించారు. బీసీల్లో ప్రత్యేకించి గౌడ కులస్తులపై కాంగ్రెస్ పార్టీ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని, గౌడ కులస్తులపై ప్రేమ నటిస్తున్న కాంగ్రెస్ అధికారంలో ఉండగా హైదరాబాద్ కల్లు దుకాణాలపై నిషేధం విధించిందని దుయ్యబట్టారు. కులవృత్తులను నిషేధించే ప్రయత్నం జరిగినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎక్కడికి పోయారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఈత, తాటి చెట్లకు సంబంధించిన హైబ్రిడ్ విత్తనాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం బీసీల మొత్తానికి కేటాయించిన బడ్జెట్ తెలంగాణ చేనేత వర్గాలకు కేటాయించిన బడ్జెట్ కంటే తక్కువేనని అన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 8,684 గ్రామ పంచాయతీలు ఉంటే బీసీలకు జనాభా దమాషా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 50% లేకపోవడంతో అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. బీసీలకు ప్రస్తుతం 34% రిజర్వేషన్లు అమలవుతున్నందున వార్డ్ మెంబర్ల ద్వారా సర్పంచ్ను ఎన్నుకోవాలనే నిబంధనతో జనరల్ స్థానాలు కలిగిన సుమారు 3,500 గ్రామాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అగ్రకుల ధనవంతులు, డబ్బున్న కులాల వారే వార్డ్ మెంబర్లతో క్యాంపు రాజకీయాలు చేసి కైవసం చేసుకుంటారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండే నిజమైన నిజాయితీ గల నాయకులు, సంఘ సేవకులు సర్పంచ్ అయ్యే అవకాశం కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంతో పెట్టుబడిదారులే గ్రామాలను ఏలుతారని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో, అమెరికా తదితర దేశాల్లో దేశాధ్యక్షులను సైతం ప్రజలు నేరుగా ఎన్నుకుంటుంటే మన దేశంలో మాత్రం పరోక్ష పద్ధతి అంటే దొడ్డిదారిన అధికారం చెలాయించడమే అవుతుందని జాజులా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను పరిగణలోకి తీసుకోవద్దని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణలో మళ్లీ బాంచెందొర అనే తెలంగాణ సంస్కృతి వస్తుందని, అందుకే దీనిని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. మిషియో బాలాజీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.